హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే కురుకురే రెసిపీ అండి. బయట నుంచి మనం తెచ్చి పిల్లలకి పెట్టే కన్నా ఇంట్లోనే 10 నిమిషాల్లో మనం హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. క్రిస్పీగా కారం కారంగా చాలా కమ్మగా అనిపిస్తాయండి. ప్రాసెస్ అంతా మీకు నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 1 కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. పిల్లలు అడిగినప్పుడు బయట నుంచి తెచ్చిపెట్టే కన్నా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా హైజెనిక్గా మనం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండుగా పొడి బియ్యం పిండిని వేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంటే కొంచెంగా తగ్గించి వేసుకోండి. మరీ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి. చాలా తక్కువ సాల్ట్ని వేసుకుని క్రష్ చేసుకున్న మిరియాల పొడిని వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యం పిండిలో కలిసేలా బాగా గరిటెతో కలుపుకొని గిన్నెను పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన కొలత ప్రకారం కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి. అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ని తగ్గించి ఏ కప్పుతో మనం బియ్యం పిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పిండి తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకుని కళాయిలో వేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వాటర్ని కాగించండి. వాటర్ ఇలా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా. గరిటెతో ఒకసారి వాటర్ని బాగా కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి అంతా కూడా ఇలా వాటర్లో వేసేసుకోవాలండి. బియ్యం పిండి, శనగపిండి, కొంచెంగా సాల్ట్, మిరియాల పొడి వేసాం కదా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి పెట్టుకున్నాం కదా. అంతా కూడా వాటర్లో వేసేసుకుని గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం తీసుకున్న పిండి కానీ వాటర్ క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోతాయండి. పిండి అంతా వాటర్లో చాలా ఈజీగా కలిసిపోతుంది. పిండిలో ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కూడా గరిటెతో ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. పిండి అంతా కూడా బాగా మగ్గి చల్లారిందండి. వాటర్ కానీ బియ్యం పిండి కానీ కరెక్ట్గా సరిపోయాయండి. పిండిని వేళ్ళతో ఇలా బాగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలపాలి. వాటర్లో మనం ఆయిల్ని వేసాం కాబట్టి పిండి అనేది చేతులకు అంటుకుపోకుండా పిండి ముద్ద అనేది ఈజీగా రెడీ అవుతుందండి. ఈ విధంగా పిండిని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పక్కన పెట్టుకుని వేళ్ళకి ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెంగా పిండిని తీసుకొని కురుకురే షేప్లోకి చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా కొంచెంగా పిండి ముద్దని చిన్న బౌల్ని తీసుకుని ఇలా 3 వేళ్లతో ప్రెస్ చేసినట్లయితే ఇలా స్టిక్స్ లాగా పొడవుగా వస్తాయండి. ఈ విధంగా చేసుకోండి. మనం బయట తెచ్చి కురుకురే ప్యాకెట్స్ పిల్లలకి ఇస్తూ ఉంటాం. వాటిని పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. అదే రెసిపీని మనం ఇంట్లో ఈజీగానే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే కదా. ప్రాసెస్ అంతా సింపుల్గా అనిపిస్తుంది. ఉడికించి పెట్టుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా స్టిక్స్ లాగా చేసుకోవటమే. చాలా ఈజీగా వీటిని చేసేసుకోవచ్చండి. ఇలా 3 వేళ్ళని ఇలా పెట్టుకుని పొడవుగా రోల్ చేసినట్లయితే ఈ విధంగా ఈ షేప్లోకి వస్తాయి. అన్నీ కూడా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తోని వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. బియ్యం పిండి రెసిపీ కదా, ఆయిల్ అస్సలు పీల్చుకోదు. నూనె కాగిన తర్వాత కళాయిలోకి ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి.
చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. హాట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత, క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయటమే. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి బియ్యపిండి కురుకురేలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఇంకా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ప్లేట్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని, అర టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఇవి మూడు కూడా గరిటెతో స్పూన్తో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసి ప్లేట్లో వేసుకున్న కురుకురేల పైన అప్లై చేయండి. ఇలా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇంట్లోనే సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకున్నాం కదా, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు పెద్దవారు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.